అందరికీ నమస్తే. మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అయితే మీకో ముచ్చట చెప్పాలోల్లా. అది ఏందయ్యానంటే అసలు జనాల నడుమ లొల్లులు జౌడాలు కీసులాటలు ఎందుకైతాయోల్లా? పొలం గట్టు పంచాదులో, లేకుంటే మీ ఇంటి బర్రె మా పేరడ్లకు వచ్చి తిన్నదాన్ని లొల్లి పెట్టుడో, లేకుంటే ఇంటి గోడలు కట్టేటప్పుడో ఇగో ఇట్లా లొల్లులు అవుతుంటాయి. కానీ ఒక ఊళ్ళే పని మనిషి కోసం మర్డర్లు చేసుకునేదాకా పోయినరోల్లా. అర్థం కాలేదా? చూడుండ్రి మీరే ఈ ముచ్చట పురాగా సంజవుతుంది. అమ్మో నెత్తురు జర బ్లాక్ అండ్ వైట్ లా చూయించే. అయ్యయ్యో ఈయన తలకాయ వలిగింది కదా. ఇవో ఇటు చూడు రీ ఈయన నెత్తి కూడా వలిగింది. ఎందుకు వచ్చిన పీగులాట చెప్పు. అయితే పంచాదేందయ్యా అంటే సూర్యాపేట జిల్లా కోదాడల 2 దాబాలున్నాయోళ్ళు పక్క పక్కకే ఉంటాయి. అయితే ఇంట్లో ఒక దాబాల పనిచేసే మాస్టర్ బిడ్డది బర్త్డేనట. ఈ బర్త్డేకు పక్క దాబాల పనిచేసే వంట మాస్టర్ను పిలిచిండు. మంచిదేనాయే, కానీ గిక్కడనే లొల్లి షురు అయింది. మా మాస్టర్నే దావత్కు పిలుచుకుంటావా అంటే మా దాబాల పని బంద్ చేయించి నీ దగ్గర పనికి పెట్టుకుందామని ప్లాన్ వేస్తున్నావా అని ఈ దాబా ఆయనే కోపానికి పోయిండు. కథం వంట మాస్టర్ కోసం దాబాల ఓనర్లు గల్లలు పట్టుకున్నారు. వెనకషీరి బీర్ సీసాలు పెద్ద పెద్ద కర్రలతోని నడి రోడ్డు మీద గిట్ల ఇయ్యరమయ్యర దంచుకున్నారు. అగో కాదోల్లా వాళ్ళు వర్కర్లు దావతులకు పిలుచుకుంటారు. కానీ ఈ ఓనర్లకెందుకు కోపాలు? కానీ ఈడ చూడురోల్లా పనిచేసే వర్కరు ఏడ మానేస్తాడో అని భయపడి పక్క దాబా ఓనర్ తోనే లొల్లి పెట్టుకుంటున్నాడంటే ఆ మాస్టరు గర్వంగా ఫీల్ అయిండు కావచ్చు. చూసిర్రా, నా కోసం సావడానికన్నా ఇల్లు రెడీ అయిపోయిర్రు. నా ఇంట్లో కూడా గిట్ల ఎన్నడూ తనలాడలే. ఇల్లు మరీ నా మీద గింత ప్రేమ పెట్టుకున్నారేంది అని మనసులా అన్నాడు కావచ్చు కదా. మొత్తానికి పని మంతుల కోసం ఓనర్లు గిట్ల సావడానికన్నా సంపడానికన్నా రెడీ అన్నట్టే చేసిరు కదా ఇల్లు. మరి ఏం చేయమంటారు? మంచి వర్కర్లు మాస్టర్లు దొరుకుతలేరాయే కదా. ఏమో అనుకుంటాం గాని యమదూతలు ఎప్పటికీ మన చుట్టుముట్టు తిరుగుతూనే ఉంటారట. మనిషి హౌసు ఎన్నడు తీరుతుందా, ఎప్పుడు యముని కాడికి దోలుకపోదామా అని చూస్తారట కదా. నిజమేనా? నిజమో కాదో కానీ ఒక 2 పోరగాళ్ళు మాత్రం నిజంగానే యమదూతకు బైకు మీద లిఫ్ట్ ఇచ్చిర్రోల్లా. అరే అవు అంటే మరి వెనకషీరి ఏమైందో చూడాలి, మీరు చూసేయండ్రి. ఇగో ఈ బండి కనబడుతుంది కదా, కట్టె పుల్లతోని మెసిలిస్తున్నారు కదా ఈ పిల్లగాన్లు. వాళ్ళ ఆ పని మీదనే ఉండనియుర్రి గాని ముచ్చటేందంటే 2 ఆంధ్ర పిల్లగాన్లు మన హైదరాబాద్ లో పనిచేస్తారు. ఇక వాళ్ళు బండి మీద ఆంధ్రకు పోదామని రెడీ అయ్యిర్రు. 100 కిలోమీటర్ల దూరం దాకా పోయిర్రు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర దగ్గర బండ అయిపోయింది. పెట్రోల్ చూస్తేనేమో మస్తు నిండుకున్నది. మరి ఏమైందో ఏం పాడో అనుకుంటా అట్లా బండిని నూక్కుంటేనే మెకానిక్ దగ్గరికి తోలుకపోయిర్రు. ఇక రిపేర్ చేద్దామని ఆ మెకానిక్ కి పానలు పట్టుకొని ఇప్పుతుంటే లోపల ఏదో సప్పుడైందట. ఆయనకు ఆ బండిలో పాము కనబడ్డది. ఇక చెప్పురి కథ. ఇక ఆ పామును గిట్ల కట్టెలతోని ఎట్లెట్లనో తిప్పల పడకుండా బయటికి తీసే ఉపాయం చేసిరోల్లా. లాస్ట్ కు ఇగో బయటికి రానే వచ్చింది.
చూసిర్రా పాము ఇది రక్త పింజరనట. అంటే మస్తు ఇసముంటది. ఈ రక్త పింజరను బండిలో పెట్టుకొని 100 కిలోమీటర్ల దాకా వచ్చిర్రంటే నిజంగా ఈ పోరగాన్లు కిస్మత్ గల్లోలే అనుకోవాలి కదా. ఈ పిలగాన్లు పామును చూసుడుతోనే ఎంత గజ్జుమన్నారో అసలు కదా. కానీ గింత దూరం బండిలో జాక్కొని ప్రయాణం చేసినా వాళ్ళని పాము ఏం చెయ్యలే. జర్రంతా ఇట్లా కాటు పెడితే పాపం గోసావు కదా. అంటే వీళ్ళు యమదూతతోని ప్రయాణం చేసి మస్కా కొట్టిర్రు అన్నట్టు. అరే అన్నట్టు చెప్పుడు మర్చిన మనము కుస్తీ పోటీలను చూద్దాం. మనోళ్ళ కుస్తీ పోటీలను గా జోగులాంబ జిల్లా ఐజాకాడికి కుస్తీ వీరులు వచ్చిర్రట. వాళ్ళ బలమంతా చూయించిర్రట. మరి ఎవలి బలం ఎంత ఎవలి బలగం ఎంతనో చూడాలి కదా. రాండ్రి మరి. పట్టర పట్టు హైలేస్సా హద్దిర బన్నా హైలేస్సా. ఆహా అది దెబ్బ. అగో చూడురలా అసలు సల్మాన్ ఖాన్ కాదు కదా వీళ్ళ ముందు. బాలీవుడ్ బాదుషాలు హాలీవుడ్ తోపు సింగులు కూడా పనికిరారు పో. గిట్లనే అనిపించింది నాకు వీళ్ళని చూస్తుంటే. అగో కుస్తీ పడుతుర్రు చూడురి. ధోని అండ్ రామ్ శెట్టి both are ready for next game. చెప్పు ఏం కాదు. లేదు ఊర్లో మన అది సంజీవరాజస్వామి దేవాలయం ఉంది కదా. చూడాలా బాగుంది. చూడడం కాదు క్లాస్. వామ్ము అసలు ముసమర్రుతుందా వీళ్ళకు. మీద ఎట్లా పడుతుర్రో కదా. అయినా గాని ఏం కానట్టే దెబ్బలేం దాకనట్టే ఉన్నారు. పా ఏం తింటుర్రో మరి అంతగానం వీళ్ళు నొప్పి తెలియకుండా. అగో లాస్ట్కు ఈ పైల్వాన్ గెలిచిండట. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో అయితే ఇవి ఉత్తపచ్చి పోటీలు కావు, జాతీయ స్థాయి పోటీలట. అంటే దేశం 4 దిక్కుల నుంచి పైల్వాన్లు వచ్చిర్రు. మన ఐజాల నడుస్తున్నాయి ఇవి. ఇంకేమున్నది, వీళ్ళు కుస్తీలు పడుతుంటే జనాలు మస్తు సంబరపడ్డారు. సప్పట్లు కొట్టుకుంటా మురిసిపోయారు. ఇంకా కొట్టు, గట్టిగా దన్ను, కాలు గుంజు, మట్టిలో పడేయి, కింద పడేయి అనుకుంటా ఇంకా సలహాలు కూడా ఇచ్చిర్రు పబ్లిక్. అంతే పట్టుర్రి. ఎవరన్నా కొట్లాడుకుంటుంటే కొందరికి మస్తు సంబరం అనిపిస్తుంది. అందుకే కాదు సినిమాలల్లో ఫైటింగ్ సినిమాలే మస్తు ఆడతాయి కదా. కొట్టాలా చెప్పండి కొట్టాలా. టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇగోనొల్ల ఇవన్నట్టు ఇయాలటి ధూమ్ ధామ్ ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే.